నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. వైసీపీ నేత ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపింది అందరికీ తెలిసిందే. అయితే ఆ డోర్ డెలివరీ చేసి ఇప్పుడు లోతుగా విచారించే కొద్దీ అనంతబాబు ప్లస్ ఇటు వాళ్ళ వైపు ఈ కేసుకు సంబంధించి వాళ్ళిద్దరు కూడా ఉన్నారని మనకు వస్తున్న సమాచారం. అయితే ఈలోపు వాళ్ళిద్దరూ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారని వార్త వస్తుంది. నిజానికి ఇక దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఇప్పుడు అనంతబాబు అయితే డోర్ డెలివరీ చేసింది, సుబ్రహ్మణ్యాన్ని చంపేసి డోర్ డెలివరీ చేసింది ఎన్నో రోజులు అయిపోయిన, సంవత్సరాలు గడిచింది. అయితే ఇప్పుడు ఇది విచారానికి లోతుగా విచారిస్తే ఇందులో పాత్ర అనంతబాబు ఉన్నారు, వాళ్ళ భార్య ఉందని మనకు వస్తుంది సమాచారం. నిజానికి వాళ్ళైతే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారని వార్త వస్తుంది. ఇక ఏం జరగబోతుంది ఈ కేసుకు సంబంధించి అంటే ఏం చెప్తారు సార్? అతను అవినీతి సామ్రాజ్యంలోనూ అండర్ వరల్డ్లో నేర సామ్రాజ్యానికి ఏజెన్సీ ఏరియాలో అతను డాన్లాగా వ్యవహరించాడు. అతను ఏ ప్రభుత్వం ఉన్నా అలాగే ప్రవర్తిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో లైక్ మైండెడ్ కాబట్టి, ఇద్దరు నేరస్తులే కాబట్టి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందినాయి అతనికి. దాంతో అక్కడ 14లో అధికారం లేకపోయినా జగన్మోహన్ రెడ్డికి ఇతని తాలూకు ఎమ్మెల్యే గెలిచింది అక్కడ. జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యే. అప్పటి నుంచి అంతకుముందు నుంచి కూడా అతను అక్కడ బాగా పట్టు సాధించాడు. గంజాయి లేకపోతే అటవీ ఉత్పత్తులు ఇలాంటివన్నీ అతను ఒక అండర్ వరల్డ్ సృష్టించుకున్నాడు. ఎదురు తిరిగిన వాళ్ళ మీద దాడులు చేయటం, మాయం చేసేయటం, కొన్ని అనైతిక కార్యక్రమాలు, ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ తోటి అతను మంచి పట్టు సాధించాడు. అలాగా జగన్మోహన్ రెడ్డికి అటువంటి వాళ్ళు అంటే చాలా ఇష్టంగా ఉంటుంది. అంటే నేరాలని చాలా చిన్న వయసులోనే తనకు మళ్ళీనే తను కూడా 10th క్లాస్ పేపర్లో కొట్టేసాడు కదా చిన్నప్పుడే. అలాగా వాళ్ళకి లైక్ మైండెడ్ అన్నమాట. ఇటు బలిదో బెతనడరా జేబు అనుకున్నాడు. ఇంకో పెద్ద దొంగోడు జేబులు కొట్టేసిన ముద్దెట్టేసుకుంటాడు. చిన్నపిల్లలు చూడండి, మనం బాగా చదివేస్తున్నాడు ఆ లైని ఎంత బాగా చదువుతున్నారా అని ముద్దెట్టుకుంటాం కదా మనం. అలాగే ఈ దొంగతనాలు చేసి కూడా పెద్ద దొంగ ఏం చేస్తాడంటే చిన్న దొంగనే అని ముద్దెట్టుకుంటాడు. అలా దగ్గర చేర్చుకున్నాడు. అడిగి ఏకంగా ఎమ్మెల్సీ ఇచ్చాడు. అతను అసలు ఎంత బరిదిగింపు కాకపోతే నన్ను ఎవడో ఏమీ చేయలేడనేటువంటి భయం, బెంగ అసలు అది లేకుండా నేరం చేయడానికి ఏమాత్రం సంకోచం లేకుండా వాళ్ళ డ్రైవర్ని కొట్టి చంపి ఇంటికి తీసుకెళ్ళి చెప్పాడు. ఈ యాక్సిడెంట్ అయిపోయి చచ్చిపోయి జాతర చేసుకోండి, కొద్దిగా డబ్బులు కూడా ఇచ్చాడు దాన సంస్కారాలు చేసుకోమని. అది వాళ్ళు ఆ మృతదేహానికి పోస్ట్ మార్టంకే వాళ్ళు పెద్ద యుద్ధం చేయాల్సి వచ్చింది. అనేక మంది వెళ్ళి వాళ్ళకి తరపున పోరాడితే అది సాధ్యమైంది. తర్వాత ఇంకా ఆ కేసుని తప్పని పరిస్థితిలో కేసు నమోదు చేశారు. ఇంకా తర్వాత అతను అరెస్ట్ చేయడం జరిగింది. ఇక ఆ పోలీస్ అధికారుల విన్యాసాలు చూస్తే ఆ పోలీస్ అధికారులు కనుక ఇంకా సర్వీస్లో ఉండి వాళ్ళు వ్యవహారాలు చేస్తుంటే కనుక ఈ ప్రభుత్వం తప్పు, ఖచ్చితంగా తప్పే. అతని మీద సరైన ఛార్జ్షీట్ వేయకుండా, సాక్ష్యాధారం ఫ్రేమ్ చేయకుండా అతన్ని తప్పించుకునేలాగా వదిలేశారు. అంటే ఆయాష మేర కేసులో కానీ, ప్రత్యూష కేసులో కానీ చేసినట్టుగానే కొంతమంది అధికారులు చేసి దుర్మార్గం ఏంటంటే నిజంగానే వాళ్ళ జీవిత చరమాంకంలో ఖచ్చితంగా అనుభవిస్తారు. వాళ్ళు కర్మ విడిచిపెట్టదండి వాళ్ళని. ఎందుకంటే వాళ్ళ అంతరాత్మ కూడా వాళ్ళని ప్రశ్నిస్తారు. ఒకవేళ చాలామంది దేవుడు కర్మ ఏం ఉండవనడం, కానీ అంతరాత్మ అయితే ఉంటుంది కదా. నీ గిల్టీ, నీ మనసులో నువ్వు తప్పు చేసావన్నా నీ గిల్టీ ఉంటుంది చూసా, అది ప్రతిరోజు నిన్ను ప్రశ్నిస్తుంది. అదే పెద్ద శిక్ష. మనిషికి మనసే తీరని శిక్ష అన్నాడు ఒక సినీ కవి. అక్షర సత్యం అది. దేవుడు ఎలా తీర్చుకున్నాడు కక్ష అంటాడు. ఎందుకంటే దేవుడు డైరెక్ట్గా వచ్చి, ఇది త్రేతాయుగం కాదు కలియుగం కదా, దేవుడు డైరెక్ట్గా వచ్చి న్యాయం చేయలేడు కాబట్టి, ధర్మం చెప్పలేడు కాబట్టి నీ మనసునే నీకు శిక్షగా వేసాడు అన్నమాట. నీ మనసే నేను ప్రశ్నిస్తాను. చాలామంది వాడికి మనసు లేదని అంటారు, కానీ ఖచ్చితంగా ఉంటుంది. ఏదో రోజు మెలుకుంటుంది, అది ప్రశ్నిస్తుంది. దానికి సమాధానం చెప్పలేవు. నువ్వు కృంగి కృషించి చచ్చిపోతుండవు. ఇది ఎవడో తప్పించుకోలేడు. వాళ్ళకి అది జరగాలి. కానీ ఈ లోపల చట్టాలు ఎందుకు వదిలేయాలి? ఇవాళ సుప్రీంకోర్టులో తలంటేసి చివాట్లేసి గోడగుచ్చి వేయించినంత పని చేశారు. ఆ డీజీపీ గారిని కూడా ఆల్రెడీ 2వసారి ఆయన మీద పరకామణి కేసు విషయంలో, ఇప్పుడు మళ్ళీ ఈ కేసు విషయంలో నువ్వు ఎలా చూస్తూ ఊరుకున్నావు, అధికారులు నువ్వు ఎలా కొనసాగిస్తున్నావు, ఇలాంటివన్నీ మాటలు ఆయన ఏం గుండెరా బాబైంది అనిపిస్తుంది. ఆ డీజీపీ గారు అలా తట్టుకుంటున్నాడు. ఆ మాట వచ్చిన తర్వాత అన్న ముడ్డి పగలగొట్టి లోపల ఏం చేయాలా, వాడు దొరకడు. ఇప్పుడు పరారీలో ఉన్నాడు. ఈ కోర్టులు ఇన్ని చెప్పిన తర్వాత కోర్టు ఏం చెప్పింది, నువ్వు సాక్ష్యాలను తారుమారు చేస్తే నీ బెయిల్ రద్దు చేస్తామన్నది.
ఎంత ఔదార్యం అండి. అవును. అసలు వీడు ఇలాంటి ఇంత నేరస్తుడు అని మీరంత తీవ్రంగా స్పందించిన తర్వాత ఇమీడియట్గా బెయిల్ రద్దు చేయకుండా వదిలేస్తే వీళ్ళదేం తప్పు ఉంటుంది? పోలీసు వాళ్ళు వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేస్తారు అలాగా. వాళ్ళకే ఔదార్యం ఎక్కువే ఉంది. ఇక మనం ఎలా బతకాలి సేమ్ అంటే మీకు ఖచ్చితంగా ప్రతి ఓడికి కూడా రాజకీయ పరపతి, డబ్బు, పలుకుబడి ఇవన్నీ ఉంటేనే నువ్వు బతకడానికి ఒక్క అని చెప్పి చీటు రాసి పెట్టండి, ఇక్కడ గొడవ వెళ్ళిపోద్ది. దానికి అవన్నీ ఉన్నవాళ్ళు ఉంటారు, మిగతా వాళ్ళు అందరూ అడవులు పట్టిపోయి ఆటవికల్లో బతుకుతారు. ఇంకంతే ఒక గిరిగీసి వదిలేస్తే ఇంకా అక్కడ బతుకుతారు హాయిగానే. వాళ్ళు సెపరేట్ రాజ్యాంగం ఒకటి సృష్టించి మీరు ఆకులు అలంలో దుంపలు ఉడకబెట్టి తినంటారా బాబు, మిగతా నీళ్ళు తింటారో లేదా అప్పుడప్పుడు మమ్మల్ని గుంపు కింద తీసుకొచ్చి పనులు చేయించుకొని తీసుకొచ్చి చాలా దారుణంగా ఉన్నాయి. అన్ని వ్యవస్థలు కుళ్ళిపోయి పుచ్చిపోయి పురుగట్టేసి ఉన్నాయి. ఎవడ కరెక్ట్గా పనిచేయట్లా. ఈ దేశంలో ప్రజాస్వామ్యం అని చెప్తున్నాం కానీ ఇదంతా బూటకం. 4 స్తంభాలు అనుకునే శాసన వ్యవస్థ భ్రష్టుపోయి వాళ్ళే కొంచెం బెటర్. ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ పూర్తిగా పుచ్చిపోయి పురుగట్టేది. ఇంకా మిగతా అన్ని వ్యవస్థలు కూడా అలాగే అయిపోయినాయి. ఎవరిని నమ్మలేం. ప్రతి ఓడి మీద అనుమానం వాళ్ళు ఏం చెప్పినా అనుమానం అవుతుంది. అంత దారుణమైన పరిస్థితి దిగజారడానికి కారణం మీరే. ఎందుకంటే ఇటు ఆయేష మేర దియాలే వార్త వచ్చింది. 18 ఏళ్ళ తర్వాత ఆధారాలు లేకపోవడం కేసు కొట్టేశారు. ఆధారాలు చూపెట్టలేని అధికారులు ఇంకా సర్వీస్లో ఉన్నారు. సత్యంబాబుని ఇరికించిన వాళ్ళు ఇంకా సర్వీస్లో ఉన్నారు, ఇంకా పెద్ద హోదాల్లో ఉన్నారు. వాళ్ళు మీరేనా చేశారా? ఎందుకు చేయలేదు? ఆయన సత్యంబాబు సెక్షన్ జడ్జి గారు ఎందుకు వదిలేశారు? సరే ఆయన తీర్పు కరెక్ట్ కాదనుకున్నారు, ఆ సాక్ష్యాధారాలు బట్టి ఆయన ఇచ్చాడు అనుకున్నారు. ప్రత్యూష కనీసం అందరూ కనీసం 2 ఏళ్ళైనా పడింది సెక్షన్కి. ఆయేష మీరదైతే మొత్తాన్ని కొట్టేశారు కేసు. ఎంత ఇలాంటి మీరు 100 సంఘటనలు, 100 దుర్ఘటనలు, 100 దుర్మార్గాల్లో మీరు తీర్పు కరెక్ట్గా ఇవ్వచ్చు, దర్యాప్తు బాగా సాగొచ్చు. కానీ ఈ 2 ఘటనల్లో తెలుగు వాళ్ళు ఎప్పటికీ మర్చిపోరు. 3వది సత్యంబాబుది. ఎంత దారుణం అంటే అతను జగన్మోహన్ రెడ్డి తన పక్కన కూర్చోబెట్టుకుంటాడు. అది ఎంత అనైతికమో, సమాజానికి ఏం మెసేజ్ ఇచ్చాడు అతను, యంత్రాంగానికి, పోలీసులకి, దర్యాప్తు బృందానికి ఏం మెసేజ్ ఇచ్చినట్టు. ఒక ముఖ్యమంత్రి చంపి ఇంటికి డోర్ డెలివరీ ఇచ్చినట్టు పక్కన కూర్చోబెట్టింది. అతను ఇంకా ఎమ్మెల్సీగా ఎలా చేస్తున్నాడు, అతను సస్పెండ్ చేయకుండా. మళ్ళా మొన్న కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఎమ్మెల్సీలు అందరితో పాటు కూర్చుని ఫోటో దించుకున్నాడు అతను. ఎంత దారుణం అండి ఇది. మనం ఎక్కడికి పోతున్నాం? అతను వెనకాల ఎవడున్నాడు, ఎవరి తాలూకు చుట్టం, వాళ్ళు ఏమైనా కాపాడుతున్నారా? ఇది కూడా గమనించుకోవాలి మనం. ఇది ప్రజలు వాళ్ళు చేయగలిగింది చేశారు. ఈ అరాచకవాదుల్ని ఘోరంగా ఓడించారు. ఈ మధ్యన పనికిమాలని పోరంబోకులో, లేకపోతే ఎర్రిపప్పలో, కొండ ఎర్రిపప్పలో, గొండె ఎర్రిపప్పలో కానీ ఎన్నికల మీద అనుమానాలు ఉన్నాయి, ఇలాంటి పనికిమాల మాటలు మాట్లాడుతున్నారు. ఇలాంటి హోమ్ డెలివరీలు, నడి రోడ్డు మీద పేకలు కోయటాలు, మాస్క్ అడిగితే నడి రోడ్డు మీద పెడరెక్కలు విరిచికట్టి కూర్చోపెట్టడాలు, అమరావతి, ల్యాండ్ టైటిల్ యాక్టు, ఇలాంటి ఘోరాలు, నేరాలు, అవినీతి, నకిలీ మద్యం, కల్తీ మద్యం ఇవన్నీ చూసి జనం కాండ్రించి ఉమ్మేసి తిరుగుబాటు చేశారు. ఆడ పనులు చేశారు. మరి చట్టం న్యాయం ఇకనైనా సరే, చట్టం న్యాయం తన పని తాను చేసుకెళ్తే ఇటువంటి వాళ్ళకి ఇలా బరిదెగించే వ్యవహారాలు ఆపుతారు. ఇంకంతకన్నా మించి ఏం తెలియదు. రామ్మ.